పాయకరావుపేట యువతకి చక్కని ఉపాధి అవకాశాలు అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను పోటీ చేయలేదు. ఆ రోజు నేను నిర్ణయించుకున్న 2014లో ఆ రోజు నేను పోటీ చేద్దామనుకున్న స్థానాల్లో పాయకరావుపేట కూడా ఒకటి. ఆ రోజున కానీ ఎందుకు ఓట్లు చేర్చడం, బలంగా ఒక్కరికి పూర్తి మెజారిటీ వస్తే ప్రజలకు ఏం కావాలో అది నేను తీసుకెళ్లగలను, ముఖ్యమంత్రి గారు చెప్పగలను అనుకున్నాను. వారు నా చేత క్యాంపెయినింగ్ అయితే చేయించుకున్నారు. ఓట్లు చీల్తే అని చెప్పి పోటీ పెట్టకుండా రిక్వెస్ట్ చేశారు, కానీ నిజానికి ఏమీ చేయలేకపోయారు. ఈ రోజుకి పాయకరావుపేటలో ఒక డిగ్రీ కళాశాల స్థాపించలేకపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. నేను శ్రీకాకుళం నుంచి మన పాయకరావుపేట దాకా వచ్చి నాకు ఒకటే అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రభుత్వ ఆసుపత్రి కావాలి. వాళ్ళు 100 పడకలు చేస్తామంటారు, ఒక చోట 100 పడకలు 30 పడకలు ఉన్న చోట 100 పడకలే చేస్తున్నారు, కానీ సరైన డాక్టర్లు లేరు, వైద్య పరికరాలు లేవు, వైద్య సదుపాయాలు లేవు, అంబులెన్సులు లేవు. అలాగే మన పాయకరావుపేటలో 30 పడకల హాస్పిటల్ నుంచి 60 పడకలు చేస్తామని చెప్పారు. మరి కానీ ఈ రోజుగా చేయలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. అడిగేవాళ్ళు లేరు. ఈ రోజున కనుక లేకపోయిందంటే ఏ సమస్య ఉన్నా ముందు నేను నిర్ణయించుకుంది ప్రజా సమస్యల మీద, ప్రజా పరిష్కారం కోసం ప్రజా సమస్యలు అధ్యయనం చేసి అర్థం చేసుకుని మాట్లాడడానికి జనసేన పెట్టాను. అందుకే నేను ముందు పోటీ చేద్దామనండి, అన్నిటినీ కాదనుకొని చెప్పి సమస్యలను అధ్యయనం చేసి అర్థం చేసుకొని ఈరోజు నేను ముందుకు వస్తా ఉన్నాను. 2019లో పాయకరావు సీటు జనసేనదే అవుతుందని ఖచ్చితంగా చెప్తున్నాను. 2019లో పాయకరావు అసెంబ్లీ సీటు జనసేన మొట్టమొదటిసారిగా కైవసం చేసుకుంటారు. ఇది గురజాల పెరిగిన ప్రాంతం, గురజాల పుట్టిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని చదువులమయం చేస్తాం గురజాల స్ఫూర్తితోటి. అలాగే స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కావాలంటే టెక్నికల్ కోర్సులు కావాలి, చదువు లేకుండా ఉద్యోగాలు వస్తాయి. దీన్ని అడిగేవాళ్ళు లేరు. నేను మీకు కూడా చెప్తున్నాను, జనసేన మీకు అందరికీ అండగా ఉండే పార్టీ. అలాగే ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు కబ్జాలు ఎక్కడున్నాయని చెప్పి, భూ కబ్జాలు ఎక్కడున్నాయని చెప్పి. మీరు ఒక ఇసుక మాఫియానే కాదు, అదే ఇందాక మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు ఎక్కడ కబ్జాలు ఉన్నాయని చెప్పి. మీరు నదులను కూడా కబ్జాలు చేస్తున్నారు. 150 మీటర్లు ఉన్న వరహ నది కానీ తాండవ నది కానీ ఇప్పుడు 50 మీటర్లకు వచ్చింది. దాన్ని కూడా మీరు భూ కబ్జాలు చేశారు. మీరు అసలే నదీ ప్రవాహాన్ని పెంచాల్సింది పోయి, జాగ్రత్తగా ఉంచాల్సింది పోయి, ఆఖరికి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు నదులను కూడా కబ్జా చేస్తా ఉన్నారు. మీరు 150 మీటర్లు ఉండాల్సిన నది పాయాలని 50 మీటర్లు తీసుకొచ్చారు. దీని గురించి అడిగేవాళ్ళు లేరు. అలాగే వరదలు వచ్చినప్పుడల్లా మనకి నీరు కొట్టుకొస్తా ఉంటుంది.
కరకట్టలు కట్టే పరిస్థితిలో లేరు. కరకట్టలు ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేయడమే కానీ ఈ రోజు దాకా కరకట్టలు ఇచ్చే పరిస్థితి లేదు. వరదలు వచ్చినప్పుడు ఇసుక మేటలు పడే పరిస్థితి, వాళ్ళకి సంతోషమైన ఇసుక మేటలు పడి ఇసుక తోకలు అది కూడా అమ్ముకోవచ్చిన స్థితిలో ఉన్నారు తెలుగుదేశం నాయకులు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.